జ్ఞానం అంటే మనకి ఎంతవరకు తెలుసు అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానంలోకి వచ్చాం, రక్షణ జ్ఞానంలోకి వచ్చాం. అంతవరకే మనకి తెలుసు. దేవుని జ్ఞానం అంటే దేవుని జ్ఞానంలోకి వచ్చారు, దేవుని జ్ఞానంలోకి వచ్చారంటే యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్నాము అన్నంతవరకు ఆలోచిస్తాం. కానీ దేవుని జ్ఞానం అంటే ఏంటి అన్నది ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఇది చెప్పాలా వద్దా అని మధ్యాహ్నం నుంచి ఆలోచించి ఇది ఖచ్చితంగా సంఘానికి తెలియజేయాలి. అర్థమవుతుందా లేదా అని ఆలోచించాను, కానీ అర్థం చేయించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆయన మీద ఉన్న నమ్మకంతో నేను ఇది ప్రొసీడ్ అవుతున్నాను. సో దేవుని జ్ఞానం గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదేంటంటే ప్రతి విశ్వాసికి, అంటే యేసుక్రీస్తు నా దేవుడు నా రక్షకుడు అన్న ప్రతి వ్యక్తికి ఇందులో పక్షపాతం లేదు. నేను ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు, నువ్వు తక్కువ ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు, లేకపోతే సేవకులకి విశ్వాసులకి ఈ డిఫరెన్స్ ఏమీ లేదు. ప్రతి విశ్వాసకి దేవుడు ఒక మహిమకరమైన స్వాస్థ్యం ఇచ్చాడంట. స్వాస్థ్యం అంటే ఆస్తి, మహిమకరమైన, చాలా గ్లోరియస్ ఇన్హెరిటెన్స్, మహిమకరమైన ఆస్తి, స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఏంటి ఆస్తి? ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చారంటే అది భూమి అవ్వచ్చు, లేకపోతే ఇల్లు అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, అంతేనా? ఆస్తిలో ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆస్తిలో ఏమున్నాయంటే దయ్యపు శక్తుల మీద అధికారం ఉంది, పాపం మీద అధికారం ఉంది, ఆత్మ సంబంధమైన మరణం మీద అధికారం ఉంది, రోగం మీద, వ్యాధి మీద మనకి అధికారం ఉంది. ఇదే దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి. హల్లెలూయా. ఇది మనకి ఇచ్చిన ఆస్తి అన్నమాట. ఓకేనా? క్రీస్తులో ఇదంతా మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తులో ఇదంతా మనకి ఇవ్వబడింది. ఇదే దేవుని యొక్క జ్ఞానం. హల్లెలూయా. దేవుని జ్ఞానం అంటే ఏదో కాదు, మనకి క్రీస్తులో వీటన్నిటి మీద అధికారం ఇవ్వబడటమే దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రానంత వరకు దాచబడి ఉన్నది. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటుంది కదా, ఇది ఒక మర్మం. క్రీస్తునందు అది అంతవరకు ఏమైంది? అది దాచబడి ఉన్నది. క్రీస్తు ద్వారా ఈ మర్మం బయలుపరచబడి ఉంది. ఏంటో మర్మం? దేవుడు మనకి క్రీస్తులో సమస్తమైన ఈ ఆస్తిని ఇచ్చేసాడు అన్నమాట. ఓకేనా? కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆస్తి ఏంటో అంటే దీన్ని గ్రహించి ఈ వాక్య ప్రకారం నడిచి, అంటే దేవుడు ఇందులోనే కదా చెప్పాడు, మన ఆస్తి వివరాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. దీన్ని నమ్మి దీని ప్రకారం నడిచి మనం క్రీస్తులో రాజులుగా పరిపాలించాలి. ఎవరి మీద? మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి మీద, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి మీద దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి మనం ఏం చేయగలం? ఏలగలం. వీ కెన్ రూల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు జీవము గలవారమై, ఇది నీతి దానమును కృపాబాహుల్యమును కలిగిన వారు జీవము కలిగి క్రీస్తు యేసును ఒకరి ద్వారా ఏలుదురు. అంటే రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారో యేసుక్రీస్తు ద్వారా మనము ఈ జీవంలో ప్రతి పరిస్థితిని ఏలగలం. ఇప్పుడు నీకు ఏ పరిస్థితి ఉందో, అది వ్యాధ, రోగమా, లేకపోతే నీ ఏ పరిస్థితి అయినా, అది నీ జీవితంలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నువ్వు ఏలగలవు. ఎలాగా? క్రీస్తులో నువ్వు ఏలగలవు. దాని మీద నువ్వు అజమాయిషి చెలాయించగలవు, దాన్ని పరిపాలించగలవు. పరిపాలించడం అంటే నువ్వు ఏది చెప్తే అది జరగడం అన్నమాట. ఓకేనా? సో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న ప్రార్థనలో మనకి తెలుసు. చూడండి ఒకసారి, చూడండి, చదవడం వచ్చి మీకు. అయ్యో, ఇక్కడ ఒక ప్రార్థన ఉంటుంది, మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున. ఈ ప్రార్థనని మనం మన కోసం చేసుకోవాలి. ఎలా అంటే, పరిశుద్ధుడు తండ్రి, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కనుక నువ్వు నన్ను పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో నీ స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నువ్వు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించే నాయందు నువ్వు చూపిస్తున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో నేను తెలుసుకోవాలని నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకునేటందు నాకు జ్ఞానాన్ని
ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే 3వ అధ్యాయంలో ప్రార్థన కూడా ఎలా ప్రార్థన చేస్తాం? ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రివైన నీ ఎదుట మోకాళ్ళని రువన అంతరంగ పురుషుని శక్తి కలిగి నీ ఆత్మ వల్ల బలపరచబడి విశ్వాసం ద్వారా క్రీస్తు నా హృదయంలో వసించినట్లు నీ మహిమైశ్వర్యం చెప్పున నాకు దయచేయండి. సకల పరిశుద్ధులతో కూడా నీ సంపూర్ణత యందు నేను పరిపూర్ణమగినట్లు ప్రేమ యందు స్థిరపడి వేరుపారి దాని ఎత్తు లోతు పొడవు వెడల్పులు గ్రహించినట్లు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఎరుగుటకు తగిన శక్తి నాకు దయచేయండి. ఈ ప్రార్థనలోనే దేవుని యొక్క జ్ఞానం అంతా ఈ ప్రార్థనలో ఇమిడి ఉంది. మనం ఏం అడగాలో మనకు తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఏం అడగాలో ఇక్కడ రాసి పెట్టాడు. ఇవి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ప్రార్థనలు. ఇవి చేయాల్సిన ప్రార్థన. దేవా నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డను దీవించు, నా మనవడిని దీవించు, నా ఇల్లుని దీవించు. అది కాదు ప్రార్థనలు. ఇవి ప్రార్థనలు. ఇవి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రార్థనలు. దేవా నిన్ను గురించిన జ్ఞానం, నిన్ను గురించిన ప్రత్యక్షత నాకు ఇవ్వండి. ఎప్పుడైతే నీ ఆస్తి నీకు తెలిసిందో, నీ జీవితంలో ఒక పరిస్థితి వచ్చింది, ఏం చేస్తావు? దేవా ఈ పరిస్థితి మార్చు అని చెయ్యి. ఏం చేస్తావు? ఆ పరిస్థితిని రూల్ అవుట్ చేస్తావు, పరిపాలిస్తావు. నీ కష్టం వచ్చిందనుకో, ఆ కష్టాన్ని నువ్వు పరిపాలిస్తావు. అది కావాలా? లేకపోతే ప్రభువా ఏంటి ప్రభువా, ఏది ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, ఇది కావాలా? రూల్ అవుట్. నువ్వు రాజుగా ఉండి, నేను కూడా రాజుగా ఉండి ఆ పరిస్థితిని ఏలడానికి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని నీకు నాకు ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ దేవుని గురించిన జ్ఞానం అంటే ఏంటి అంటే, క్రీస్తులో మన యొక్క స్వాస్థ్యం, దేవుడు మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యం. ఏంటో స్వాస్థ్యం? ఇక్కడ 4 విషయాలు కెన్నెత్ హేగన్ గారు చెప్తారనమాట. ఫస్ట్ది, క్రీస్తు సిలువలో సాతాను మీద పొందిన పరిపూర్ణమైన విజయం. రాసుకో ప్రసాద్. క్రీస్తు ఏం చేశాడు? సిలువలో మరణించి సాతాను మీద పరిపూర్ణమైన విజయం పొందాడు. సగం సగం కాదు. అదంటే ఏంటి అంటే ఏంటి, ఎలా పొందాడు అన్నది మనకి తెలియాలి. రెండో పాయింట్ ఏం తెలియాలి? క్రీస్తు పరమందు ఆసీనుడే అక్కడ కూర్చున్నాడు అని ఉంటది కదా, పరలోకంలో ఆసీనుడై కూర్చున్నాడు అంటే ఏంటి అన్నది మనకి అర్థం కావాలి. క్రీస్తుతో కూడా మనం ఆయన సింహాసనం మీద కూర్చున్నాం అంటే ఏంటి అన్నది మనకి అర్థం అవ్వాలి. సింహాసనం మీద కూర్చోవడం అంటే ఏంటి? ఆయనకున్న అదే అధికారం మనకు కూడా ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఏంటి? క్రీస్తులో మనకి కలిగిన హక్కులు, క్రీస్తులో మనకున్నటువంటి అధికారం ఏంటి అన్నది మనకి తెలియాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ ప్రార్థనల్ని నేర్పిస్తున్నాడు అన్నమాట. ఇది స్వాస్థ్యం అంటే. క్రీస్తు ఫస్ట్ ఏంటి? సాతాను మీద ఎలాగ విజయాన్ని పొందాడు. క్రీస్తు చనిపోయి తిరిగి లేచి పై పరలోకమందు ఆసీనుడు అవ్వడం అంటే ఏంటి? క్రీస్తుతో మనం కూడా కూర్చోవడం అంటే ఏంటి? క్రీస్తులో మనకి ఏ హక్కులు ఉన్నాయి, క్రీస్తులో మనకి ఎలాంటి అధికారం ఉంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నది దేవుని ఆశ. నీ ఆశ నా ఆశ కాదు. అసలు ఇలాంటి ఆశ పడాలనే మనకు తెలియదు. ఇలాంటి ఆశ పడాలని, ఇలాంటి ఆశ అనేది ఉంటుందని కూడా మనకి తెలీదు. కానీ పరిశుద్ధాత్మని యొక్క ఆశ ఏంటి? నువ్వు నేను ఇలాంటి జ్ఞానంలోకి రావాలి అన్నది. ఓకేనా? కెన్నెత్ హేగన్ గారి యొక్క అనుభవం ఏంటంటే ఈ ప్రార్థనలతో, ఆయన సుమారు 1947-48 ఆ సంవత్సరాల్లో కంప్లీట్గా, అంటే తన ప్రార్థనా జీవితం కంటే కూడా, ఈ రోజు ఇన్ని గంటలని ప్రార్థన చేసుకుంటారు కదా, రోజుకి ఒక టైం అంటూ ఉంటుంది కదా, ఈయన ఇంకొంచెం ఎక్కువ టైంని స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు. దీనికి కేవలం ఈ ప్రార్థనలు చేసుకోవడానికి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఎఫ్సి పత్రిక ఓపెన్ చేసి కొన్ని నెలలు, దగ్గర దగ్గర 6 నెలలు అని చెప్పాడు. సుమారు 1000కి పైగా, 1000 సార్లు కంటే ఎక్కువగా ఈ ప్రార్థనలు చేశాడంట. ఎక్కువ సార్లు సెపరేట్ అయిపోయి కంప్లీట్గా ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడంట. దేవా నాకు ఈ ప్రార్థనలు, ఎఫ్సి పత్రిక ప్రార్థనలు
ఫిలిప్పీలకు రాసిన ప్రార్థనలో ఈ ప్రార్థనలన్నీ చేసుకుంటూ ఉండేవాడు అంటే కొన్ని నెలల పాటు. ఎంత అంటే 1947 వింటర్ నుంచి సమ్మర్ వరకు ఒక 6 నెలల పాటు. ఓకేనా? అంటే ఒక సంవత్సరం చివరి నుంచి ఈ 1947, 48 అని ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రార్థన చేసింది ఇప్పుడు 47, 48 మధ్యలో చేస్తే 1950లో అంటే 3 సంవత్సరాల తర్వాత దేవుడు నేను నీకు దర్శనాలు ఇస్తానని చెప్పాడు. ఓకేనా? మనం ఈరోజు ప్రార్థన చేస్తే ఆన్సర్ ఈరోజే రావాలి, లేకపోతే కుదరదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు, ఆ ప్రార్థనకి ఆన్సర్ చేశాడు. ఎప్పుడు ఆయన 40 అది చాలా పర్టికులర్గా రాస్తాడు. అదే నాకు నచ్చుతుంది. అంటే మనకున్న అపోహలన్నీ పోతాయి అన్నమాట. అంటే మనం చేసిన ప్రార్థన నిరర్థకం కాదు. 47, 48లో చేస్తే 50లో దేవుడు నాకు నీకు ప్రత్యక్షతల్ని నేను దర్శనాలు ఇస్తానని చెప్పాడు అని చెప్పి మళ్ళీ 1950 నుంచి 59 అంటే 9 సంవత్సరాల పాటు ఈ ప్రార్థన ఫలితం ఆయనకి 1950 నుంచి 59 అంటే 9 సంవత్సరాల్లో దేవుడు 8 సార్లు ప్రత్యక్షం అవుతాడు యేసుక్రీస్తు ఆయన. అందులో 5 సార్లు 3 సార్లు అనుకుంటా 3 సార్లు యేసుక్రీస్తు ఆయనతో ప్రత్యక్షమైన ప్రతిసారి 1.5 పాటు మాట్లాడేవాడంట కూర్చొని. విశ్వాసకి గల అధికారాన్ని బోధించాడు, దైవ శక్తుల మీద అధికారం గురించి బోధించాడు. అందులో ముఖ్య ఇది. యేసుక్రీస్తు ఆయన దగ్గర కూర్చోబెట్టి 1.5 పాటు బోధించిన విషయాలే మనం ఇప్పుడు నేర్చుకుంటున్న విషయాలు. ఆయన కష్టపడి నేర్చుకున్నాడు, మనం తింటున్నాం. అరిగించుకునే శక్తి దేవుడు ఇవ్వాలి, దాని ప్రకారం నడిచే శక్తి ప్రభువు మనకి ఇవ్వాలి. ఓకేనా? ఆయన కట్టెలు కొట్టి అన్నం వండుకొని కూర వండుకొని అప్పుడు తిని ఇదిగో మీకు అని ఇచ్చాడు. మనం సింపుల్గా తినేస్తున్నాం. ఎలా తింటున్నామో, ఎలా అర్థం చేసుకుంటున్నామో, ఎలా దాని ప్రకారం నడుస్తున్నామో అది ఎవరి పొట్ట వాళ్ళది, ఎవరి పొట్ట వాళ్ళది, ఎవరి బలం వాళ్ళది. ఓకేనా? కాబట్టి రెడీ అయిపోండి. ఏమని ఈ విషయాలు నేను జాగ్రత్తగా వినాలి, దాని గురించి ఆలోచించుకోవాలి, దాని ప్రకారం నడవాలి, నాకు దీని గురించిన ధ్యానం కావాలి. మనం కూడా ఎన్ని హ్యాగన్ అంటే ఇష్టమా దేవుడికి? ఆయన కోసం ఇంత బ్లడ్ అయినా ఎక్స్ట్రా కార్చాడా? మీకోసం తక్కువ బ్లడ్ ఏమైనా కార్చాడా? అందరికీ ఒకే రక్తం, అందరూ ఒకే విలువ పెట్టి కొనబడ్డాం. కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే ఎలాగో మనం ప్రార్థన చేస్తే అలాగే. కానీ మధ్యలో ఏంటి ప్రాబ్లము? మనం ప్రార్థన చేయడంలోనే ప్రాబ్లం. ఓకేనా? సో మనం కూడా ఇలాగా దేవుని కృపను బట్టి అడిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా ఈ ప్రత్యక్షతను కలుగు చేస్తాడు. సో అందులో భాగమే ఇప్పుడు మనం చదువుతున్నది. ఇదేంటంటే విశ్వాసులు దీని గురించిన ఇగ్నోరెన్స్ అంటే తెలియక, దీని గురించిన జ్ఞానం లేకపోవడం వల్ల సాతాను ఎలాగ మనల్ని వాడి తంత్రాలతో మోసం చేస్తాడన్న విషయం మనకి దాని గురించిన అవగాహన లేక దాన్నే సాతాను ఏం చేస్తాడంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. అమ్మ దొరికారని అనుకుంటాడు. దొరికారని అనుకుని మనల్ని నష్టపరచడం మొదలు పెడతాడు. దేవుని గురించిన అవగాహన లేకపోవడం వల్ల అదే వాడు అడ్వాంటేజ్. చిన్నప్పుడు చూడండి, మా అభిగడుకి చాక్లెట్ ఇస్తే ఈ చాక్లెట్ నేను తీసుకుంటాను అని అనేవారు ఎవరొకరు. ఎంత రూపాయలు, 2 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు, 20 రూపాయలు చాక్లెట్. వాడికి నా చాక్లెట్ అనేవాడు. 20 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కొనగలరా అని చెప్పేదాన్ని. కానీ వాడికి అర్థం కాదు, నాది నేను తీసుకుంటానని ఎవరైనా అంటే వెయిట్ చేసేవాడు. ఎందుకు? అమ్మో ఇది తీసుకుంటే నాకు ఇంకేం ఉండదు అని. కానీ తీసేసుకున్నా నేను ఇవ్వగలను, తీసుకోకుండా కూడా నేను చేయగలను కదా. ఆ విషయాన్ని తెలియక ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలియకపోవడం వల్ల. అలాగే తండ్రిని గురించిన జ్ఞానం లేక సాతాను ఎలాగా మన మీద తంత్రాలు ఉపయోగిస్తాడో తెలియక దాన్నే మన యొక్క అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వాడు మనల్ని నష్టపరచడం మొదలు పెడతాడు. ఓకేనా? దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా యేసుక్రీస్తునందు మనకి ఎంత అధికారం ఇవ్వబడిందో తెలియకుండా, మన కన్నులు తెరవకుండా మనం వాడి మీద అధికారాన్ని చెలాయించలేం. దానివల్ల కూడా మనం చాలా నష్టపోతాం. మనం తెలుసుకోవాలన్నది దేవుని చిత్తం.
నా కొడుక్కి నేనేమిచ్చానో వాడికి తెలియాలి. నా కొడుక్కి నేను ఎంత సంపాదించి పెట్టానో, వాడి ఆస్తి ఎంతో, వాడి హక్కులు ఏంటో వాడికి తెలిసి వాడు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? ఒక్కోసారి అభిగాడు నాకు దోసుకుంటావేంటి అంటాడు. అరే ఎలా అడగాలిరా నువ్వు ఎలా అడగాలి? అమ్మ నాకు ఇది కావాలని అడగాలి. కొంటావేంటి? పర్వాలేదులే అంటుండు. నువ్వెవరో అడగడం, నువ్వు ఎలా అడగాలి అసలు? ఎంత ఎంత హార్డ్గా అడగాలి. ఇది కావాలన్నాకని అడగాలి, అది నీ హక్కు. ఓహో హక్క అంటాడు అనమాట. అడిగలి అలాగా మన గురించి మనకి క్రీస్తునందు ఎంత అధికారం ఉందో ఆ విషయం మన కన్నులకి అర్థం అవ్వాలి అన్నది దేవుని యొక్క చిత్తం. నా కొడుకు రాజులాగా ఉండాలి. ఎలా అనుకుంటామో సేమ్ దేవుడు కూడా మనం రాజుల్లాగా ఉండాలి. మనం ఏలాలి ప్రతి విషయాన్ని. కృంగిపోవడం, బాధపడిపోవడం అన్న దేవుని యొక్క చిత్తం కాదు. మనకి ఇది అర్థమయ్యే కొలది మన జీవితంలో ప్రతి సిచ్యువేషన్ని మనం అధిగమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే మనం సాతానికి దొరికిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే కొలస్సీ పత్రిక 1:13 ఉంటుంది కదా, మనం అంధకార రాజ్యపు అధికారము నుండి దేవుడు మనల్ని విడుదల చేశాడని ఉంటుంది. ఎక్కడి నుంచి? అంధకార రాజ్యపు అధికారం నుంచి. అంటే పాకిస్తాన్ నాడు వచ్చి మనమే చేయలేడు, వేస్తే యుద్ధం ప్రకటించేస్తాం. అవునా? పక్క దేశం వచ్చి మన మీద ఏమీ అధికారం చెల్లించ. అలాగా చీకటి శక్తుల అధికారం మన మీద పనిచేయడానికి లేదు అసలు. ఇక్కడ రాజు ఎవరు ఇక్కడ మన రాజు? యేసుక్రీస్తు. ఆయన దాటి రాగలదా ఏమైనా? సో అంధకార శక్తుల యొక్క అధికారం నుంచి విడుదల చేశాడు. అంటే ఆ బార్డర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ మనల్ని తాకాలంటే ఏమని చెప్తారు? మీరు ఎక్కడున్నారు? నా తండ్రి చేతిలో ఉన్నారు, మిమ్మల్ని ఎవరు కూడా అపహరించలేరు అని చెప్తారు. మీ జీవం క్రీస్తునందు దేవునిలో దాచబడి ఉన్నది అని ఉంటుంది. ఇవి తెలియకపోతే ఇలా అని పిలుస్తాడు. మన ఆ చేతుల్లోంచి ఇలా బయటకు వస్తాం, తప్పని పట్టిపోతాడు. అర్థమైందా? నేనెందుకు రావాలి? ఇది నా రాజ్యం నా అనుకో. ఇప్పుడు ఎలా అంటే పాకిస్తాన్కి ఇండియాకి బోర్డర్ ఉంది, మనం ఈ దేశంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నంతసేపు వాడు మనల్ని పట్టుకోలేదు. మనకి తెలియక ఇది బోర్డర్ అని తెలియక పాకిస్తాన్ వాడు ఇలా రమ్మని అన్నాడు అనుకో, అలా బోర్డర్ దాటాం అనుకో, వాడు కాల్ చేస్తాడు. ఎందుకు కాల్ చేయడం? నా బోర్డర్ దాటొచ్చాడు, నా రాజ్యంలోకి వచ్చాడు, అంతే, అందుకే కాల్ చేయదని చెప్తాడు. అలాగే వెలుగులో ఉన్న మనం ఈ విషయం తెలియక సాతాను చెప్తున్న చీకటిలోకి నెమ్మది నడుచుకొని వెళ్ళామనుకో, అక్కడ టప్మని దెబ్బేస్తాం. సో ఇది మనకి తెలియక సాతాను రాజ్యంలోకి మనమే వెళ్ళిపోతాం. చీకటి రాజ్యంలోకి మనం ఎలా చేస్తాం, సాతాన్ని మనం ఎలా చేస్తాం, మనకి తెలియక ఎలా చేస్తాం, అనుమతిస్తాం. మనకి తెలియక మనం ఆ చీకటి పనుల్లోకి వెళ్తాం. అప్పుడు మాత్రమే సాతానికి మన మీద అధికారం వస్తుంది తప్ప వాడి బోర్డర్లోకి వెళ్తే వస్తుంది. చీకటి అంటే పాపం, దేవునికి అవిధేయత చూపించడం, దేవునికి ఇష్టం లేనివి చేయడం. అక్కడికి వెళ్తేనే వాడు ఇదిగో నా దగ్గరికి వచ్చేయడం పట్టుకుంటాడు తప్ప మామూలుగా అయితే నీ మీద నా మీద వాడికి ఎలాంటి అధికారం లేదు. మనం దొరికిపోవాల్సిన అవసరం లేదు. చీకటి శక్తులు మనల్ని ఏమి చెయ్యడానికి వాటికి అధికారం లేదు. దేవుడు అలా మనల్ని ఉంచాడు. ఈ విషయాల గురించిన జ్ఞానం మనకి కావాలి. ఓకేనా? మనం ఓడిపోయిన వారం కాదు, మనం విజయం పొందిన సంఘ సభ్యులు. హల్లెలూయా. మన టీం ఏంటి? వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన టీంలో ఉన్న ప్రతి ఒక్కడు ఆ లాస్ట్కి ఏమంటారు? ఎక్స్ట్రా ప్లేయర్స్ కూడా వస్తారు కదా అక్కడికి. బెంచ్ ప్లేయర్స్ అంటే 12 మంది ఆడతారు కదా, 11 మంది ఆడతారు. 12 వాడు ఎక్స్ట్రా కూర్చుంటాడు. కానీ వరల్డ్ కప్ తీసుకున్నప్పుడు అక్కడికి వచ్చి ఫోటో తీయించుకుంటాడు కదా, చాలా హ్యాపీగా తీసుకుంటాడు. కోచ్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చేస్తారు. మన టీము గెలిచిన టీం, మనం ఓడిపోయిన టీంలో అక్కడ కూర్చొని ఆడవలసిన అవసరం మనకి లేదు. మనం జీవం గలవారమై ఈ జీవమునందు క్రీస్తునందు ఏలవలసిన వారమే కానీ ఓడిపోవలసిన వారం కాదు. వీటిని గురించిన అవగాహన మనకి ఉండాలి. మన స్థానం ఏంటి అని చెప్పి దాంట్లో నిలవబడి నాది గెలిచిన టీము అని చెప్పి అందులో నించోవాలి. హల్లెలూయా. వీటన్నిటి గురించి మనకు అవగాహన రావాలన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రణాళిక. ఓకేనా? ఓకే, ఇది. సో ఇప్పుడు
యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో అదే మనం అయి ఉన్నాం. ఆయన గెలిచాడు, మనం గెలిచాం. ఆయన క్రీస్తుతో పాటు కూర్చున్నాడు, మనం కూర్చున్నాం. ఆయన తిరిగి లేచాడు, తిరిగి లేచాం. ఆయనకి అధికారం ఉంది, ఆయన నీతిమంతుడు, మనము నీతిమంతుడు. ఆయన విజయం పొందినవాడు, మనం విజయం పొందినవాడు. ఓకేనా? ఆయన జయించాడు, మనం కూడా జయిస్తాం. యేసుక్రీస్తు ఏంటో అదే మనం సమానమైన వారసులుగా ఇచ్చాడు, కానీ కొంచెం తక్కువగా చేయలేదు మనల్ని. ఓకేనా? సో యేసుక్రీస్తు యొక్క అధికారం ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈరోజు చూసుకొని నెక్స్ట్ వీక్ ఇంకొకటి చూద్దాం. యేసుక్రీస్తు యొక్క అధికారం, ఎలాంటి అధికారాన్ని ఆయన భూమి మీద చెలాయించాడు. ఓకేనా? చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మరీ గర్భంలో 12 సంవత్సరాలు దేవాలయంలో ఉండేవాడు. అప్పుడు కూడా బాగానే ఉంది. ఆయన 30వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాడు. పరిచర్య స్టార్ట్ చేశాడు. అక్కడ పరిచర్య స్టార్ట్ చేశాడు. అంతవరకు పాత నిబంధన అంతా వెతికినా ఎక్కడైనా ఫలానా ప్లేస్లో దెయ్యాలను వెళ్ళగొట్టారు అని ఎక్కడైనా ఉందా? పాత నిబంధన ఎంత వెతికినా దెయ్యాలు వెళ్ళగొట్టడం లేదు. క్రీస్తు పరిచర్య రాకముందు వరకు దెయ్యాలను వెళ్ళగొట్టడం అన్నది లేదు. ఫస్ట్ ఈ భూమి మీద దెయ్యం మీద అధికారాన్ని ఎవరు చెలాయించారు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు సాధారణ పని ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైన చావులో ఉంచచ్చు. మనం చచ్చిన వారమై ఉండగా అని ఉంటుంది కదా. మనం చచ్చిన వారమై ఉండగా ఎక్కడ చచ్చాం? బ్రతికే ఉన్నాం కదా. ఆత్మలో చచ్చిన వారమై ఉండగా. అప్పటి వరకు ఆదామును మొదలుకొని, ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో అప్పుడు మొదలు పెట్టాడు. ఇప్పటి వరకు మోషే కూడా దెయ్యాలను వెళ్ళగొట్టలేదు కదా, దావీదు వెళ్ళగొట్టలేదు కదా, ఎవరూ వెళ్ళగొట్టలేదు. దావీదు కీర్తనలు పాడుతుంటే విడిచిపోయేది తప్ప ఈ నామంలో పో అని చెప్పలేదు కదా, అధికారాన్ని చెలాయించలేదు. ఆయన మీద ఉన్న అభిషేకం బట్టి పోయేద్దాం. ఓకే. సో ఎవరికి అధికారం లేదు, అధికారం మాత్రం లేదు. సో ఎక్కడొచ్చింది? యేసుక్రీస్తు ఒక్కడే దెయ్యమా పో అని చెప్పడం మొదలుపెట్టింది క్రీస్తు యేసు దగ్గరే. ఓకేనా? సో క్రీస్తు పరిచర్యకు వచ్చిన వెంటనే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 21 నుంచి 24 వరకు చదువుతాను. చూడండి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన, ఎప్పుడు ఇది ఆయన బాప్తిజం పొందుతాడు. బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయన మీదకి వస్తాడు. ఆ తర్వాత విషయాలు. అంతటా వారు కపెర్నహూములోకి వెళ్ళేది. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి పోయి బోధించింది. ఆయన శాస్త్రుల వల్లే కాక అధికారం గలవాని వల్లే వారికి బోధించిన గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేది. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండినవాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపజేయటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసును. ఓకేనా? ఇక్కడ 2 విషయాలు. యేసుక్రీస్తు వచ్చి బోధించడం మొదలు పెట్టగానే ఒక్కవైపు దెయ్యాలేమో, నువ్వెందుకు అప్పుడే వచ్చావు, మమ్మల్ని ఎందుకు అప్పుడే ఇంత బాధ పెడుతున్నావు, ఇంకా టైం అవ్వలేదు కదా, లాస్ట్లో ఉంటుంది కదా, ఆడి ఫ్యూచర్ ఆడికి తెలిసి ఏంటది, వాడు వాడి అనుచరులందరూ అగ్నిగుండంలోకి పోవాలి, ఇంకా టైం అవ్వలేదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నాకు తెలుసు నువ్వెవరో అని దెయ్యాలు ఆయన అధికారాన్ని గుర్తించి, మనుషులు కూడా గుర్తించారు. ఏమని? ఈయనేంటి శాస్త్రుల వల్లే బోధించట్లేదు, అధికారం గలవాని వల్లే బోధిస్తున్నాడు ఏంటి? అప్పుడు వరకున్నది వేరు, అప్పుడు వరకున్న బోధలు వేరు. కానీ ఈయన్ని చూసిన వెంటనే ఈయనకి ఇంత అధికారం ఎక్కడది, ఈయన అధికారం గలవాని వల్ల ఎలా బోధిస్తున్నాడని మనుషులు గుర్తిస్తున్నారు, అలాగే దైవ శక్తులు కూడా ఆయన్ని గుర్తిస్తున్నాయి. ఇది క్లియర్గా మనుషులందరూ చూస్తున్నారు, ఆయన యొక్క అధికారాన్ని గుర్తించగలిగారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అధికారం కోసం చెప్పుకుంటున్నాం.
మనుషులు గుర్తిస్తున్నారు, అలాగే అపవిత్రాత్మను కూడా గుర్తిస్తున్నారు. తర్వాత మత్తయి సువార్త 4:1 చూస్తే ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అంటే ఎదుర్కోడు. ఫస్ట్ యేసుక్రీస్తు సాతాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి ఎప్పుడు తను భూమి మీద మనిషిగా పుట్టి తర్వాత బాప్తిజం 30వ సంవత్సరంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ద ఫస్ట్ ఎన్కౌంటర్, సాతానుతో ముందు ఎన్కౌంటర్. చూడండి 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడి. ఇది చాలా వండర్ఫుల్ అండి. ఏ ఆత్మ చేత కొనుపోబడ్డాడు? పరిశుద్ధ ఆత్మ చేత అరణ్యంలోకి కొనుపోబడ్డాడు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు దేవుని ఆత్మ చేత కొనుపోబడ్డాడంట అరణ్యంలోకి. దేనికి? అపవాది చేత శోధింపబడ్డానికి. ఆయన తీసుకొని వెళ్ళింది ఎవరు తీసుకెళ్ళారు? అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ చేత ఆయన కొనుపోబడ్డాడు. ఏ ఆత్మ చేత? పరిశుద్ధ ఆత్మ చేత కొనుపోబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు అనుకుంటాం మనం? నిమ్మలమైన స్థలానికి తీసుకెళ్తాడు అనుకుంటాం, మంచి స్థలాలకు తీసుకొని వెళ్తాడు అనుకుంటాం, శాంతిగా హాయిగా ఉండే స్థలానికి తీసుకెళ్తాడని అనుకుంటాం. కానీ ఎక్కడికి తీసుకెళ్ళాడు? యేసయ్యని అపవాది చేత శోధించబడ్డానికి తీసుకెళ్ళాడు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు సమభూమి గల స్థలానికే తీసుకెళ్తాడు, నిజంగానే మంచి స్థలానికే తీసుకెళ్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కొన్ని కఠినమైన మార్గాల గుండా నడిపిస్తాడు. దేనికి? మనం శోధనని జయించి పరిపక్వతలోనికి రావడానికి. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చాలాసార్లు దేవునికి సమీపంగా వెళ్ళింది మన శ్రమల్లోని. అవునా కాదు? ఎంతమంది ఓకే అంటారు? అంతేనా? మనం మెచ్యూరిటీలోకి, డెడికేషన్లోనికి, ఆ కాన్సిగ్రేషన్లోకి దేవునికి సమీపంగా ఎప్పుడు వెళ్ళామని ఆలోచించుకుంటే మ్యాక్సిమం మన శ్రమల్లోనే వెళ్తాం. అవునా? అదే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. కొన్ని గాఢాంధకారంలో చెల్తున్నప్పుడు నేను శ్రమపడినను సువర్ణము వలె నేను మలచబడతాను, శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. శుద్ధి చేయబడతాం, పరిశుద్ధపరచబడతాం, శుద్ధి చేయబడతాం. దేవునికి సమీపంగా, దేవుని యొక్క సమీపంగా ఉండే స్థితిని మనం గమనించగలుగుతాం. అవునా? ఇప్పుడు చూడండి, పైడమ్మ గారిని మా మజ్జిగ తాగమ్మా, ఎగ్గి తినమ్మా, పాలు తాగమ్మా, కొంచెం కాయగూరలు తినమని ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ? టైఫాయిడ్ రావాలా అప్పుడు నేర్చుకోవాలి, అంతేనా? ఇంజక్షన్లు వెళ్ళాలి. అమ్మో నాకు మళ్ళీ ఆ ఇంజక్షన్లు వద్దు బాబోయ్, నేనేం చేస్తాను? సరైన ఫుడ్ తీసుకుంటాను. ఎప్పుడు నేర్చుకుంటాం? ఒక్కొక్కసారి చిన్న ఎగ్జాంపుల్ మామూలుగా అర్థం. శ్రమల్లో దేవుడు చాలా చెప్తుంటాడు, కానీ ఎప్పుడు నేర్చుకుంటాం? మ్యాక్సిమం నేర్చుకునే టైము శ్రమల్లో. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా మెచ్యూరిటీలోకి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తుని అలాగే ఏం చేశాడు? అపవాది చేత శోధించడానికి స్వయాన పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తుని అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. అరణ్యం అంటే శ్రమకి గుర్తు. దేవుడికి వందనాలు ఏంటంటే ఆయన ప్రతి ఒక్క శోధనని జయించాడు. హల్లెలూయా! ఆయన జయించాడు కాబట్టి ఇప్పుడు మనం కూడా జయిస్తాం. ఆయన జయించింది ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల్ని జయించాడు. రాయిని రొట్టిగా మార్చమన్నప్పుడు, లేకపోతే పైనుంచి కిందకు దూకు అన్నప్పుడు, ఇదిగో ఈ మహిమంతా నీకు ఇస్తానన్నప్పుడు దేనిలోనూ ఆయన అపజయం పొందలేదు, శోధనకి గురైపోలేదు, ఎక్కడా ఓడిపోలేదు. ఆయన విజయం పొందాడు కాబట్టి నువ్వు నేను కూడా ఈ లోకాన్ని జయించగలం. హల్లెలూయా! కాబట్టి ఆయన ఒక మానవునిగా వచ్చి శోధనలో నడిచినప్పుడు సైతం ఆయన నేను మాస్టర్ ఆఫ్ ద డెవిల్స్ అంటే మాస్టర్ ఓవర్ ద డెవిల్స్ అంటే దెయ్యపు శక్తుల మీద నాకు అధికారం ఉంది, నేను ప్రతి అపవాదిని జయించగలనని రుజువుపరిచాడు ఆయన.
హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయన తగ్గిపోలేదు, ఎక్కడ కూడా ఆగిపోలేదు, ఓడిపోలేదు. హల్లెలూయా. అదే క్రీస్తు నీలో నాలో కూడా ఉన్నాడు. ఆయన జయించాడు కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను భయపడొద్దు, లోకాన్ని నేను జయించున్నాను అంటే ఏంటి? ఆయన జయిస్తే నాకేంటి? ఆయనే నేను జయించిన ఆయన నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా జయిస్తావు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి గాఢాంధకార లోయలో సంచరించిన అపాయం ఏమీ నా ఎత్తుకు రాదు. నేనేం చేస్తాను? ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తాయి. ఎలా జయించాడంటే ఆయన కత్తి పట్టుకున్నాడా? కర్ర పట్టుకున్నాడా? లేక తుపాకీ పట్టుకున్నాడా? అపవాదం జయించడానికి వీడియో గేమ్స్ లాగా ఏదైనా పట్టుకున్నాడా? ఏం పట్టుకున్నాడు? ఆయన ఏంటో ఆయనకి తెలుసు. నేను ఎవరిని? దేవుని కుమారుణ్ణి అని ఆయన స్థానంలో నిల్చున్నాడు. ఆయన ఉపయోగించిన ఆయుధం ఏంటి? దేవుని యొక్క వాక్యం. సేమ్ దేవుడు మారడు, సాతాను కూడా మారడు. అదే సాతాను అవే స్ట్రాటజీస్తో సేమ్ అలాగే వస్తాడు. సేమ్ యేసయ్య ఎలా చేశాడో మనం అలా చేస్తే చాలు. ఏంటది? నేను దేవుని యొక్క బిడ్డని అనే ఆ స్థానంలో నిల్చోవాలి. ఆయన ఉపయోగించిన అదే ఆయుధం ఏంటది? దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా ఉపయోగించాలి. ఆయన జయించినట్లే వాక్యమే మనల్ని జయింపజేస్తుంది. హల్లెలూయా. అంతే. సో ఆయనకున్న అధికారం, నాకు అధికారం ఉంది అన్నదానికి ప్రూఫ్ అనమాట. నేను వీటన్నిటినీ జయించి ఉన్నాను అని చెప్పడం. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఫ్యామిలీతో చెప్పా మీరే రాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. మనం ఎలా అయితే రక్త మాంసములు కలిగి ఉన్నామో ఆయన కూడా సేమ్ రక్త మాంసములు కలవడయ్యాడు. ఈ శరీరాన్ని కాదు, ఇక్కడ మూడింటి కోసం చెప్పాలి. ఏంటంటే మరణం అన్నది దేవుని వాక్యం 3 రకాల మరణాల గురించి చెప్తుంది. ఒకటి, ఈ శరీరం చనిపోవడం. ఇది మనందరికీ తెలిసిందే కదా. చనిపోవడం అనేసరికి అదే గుర్తొస్తుంది. ఓకేనా? కానీ అన్నిటికన్నా ఫస్ట్ మరణం ఏంటి? మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించడం. అంటే ఏంటి చచ్చిపోయాం? మనం క్రీస్తుకు దూరం అవ్వడమే చచ్చిపోయడం. యేసుక్రీస్తు ఎవరో తెలియకపోవడమే చచ్చిన స్థితిలో ఉండడం. మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనం బ్రతికి ఉన్నామంటే ఏంటి? ముందు మన ఆత్మీయ స్థాయి చచ్చిపోయి ఉంది. యేసుక్రీస్తు నమ్మగానే మన ఆత్మ బ్రతికింది. అది మొట్టమొదటి మరణం, స్పిరిచువల్ డెత్, ఆత్మ సంబంధమైన మరణం. అంటే ఏంటి? క్రీస్తుతో ఎడబాటు. రెండోది ఏంటి? శారీరకమైన మరణం. ఈ శరీరం ఎప్పుడొకప్పుడు నశించిపోతుంది. క్రీస్తు వచ్చినప్పుడు మన శరీరం మహిమా శరీరంగా మారడం అది ఎప్పుడుతో తర్వాత సంగతి. ప్రస్తుతానికి ప్రతి మనిషి చావాల్సింది తప్ప. మూడోది ఏంటి? రెండవ మరణం. రెండవ మరణం ఎక్కడ ఉంటుంది? అది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. రెండవ మరణం అంటే ఏంటంటే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోతారో అట్ ద ఎండింగ్లో వాళ్ళు అగ్నిగుండంలో పడవేయబడతారు. నిత్యం క్రీస్తుకు దూరస్తులై ఉంటారు. నిత్యం ఎన్నడూ క్రీస్తుతో కలవడం అన్నది జరగదు. ఇక్కడ ఉన్నప్పుడు మనం క్రీస్తులో చచ్చిన స్థితిలో ఉన్నాం. కానీ యేసుని నమ్మిన వెంటనే క్రీస్తులో బ్రతికి ఆయనతో పాటు కలిసిపోయింది. కానీ క్రీస్తుని అంగీకరించకుండా మాత్రం చచ్చిపోతే మరెన్నడూ క్రీస్తుని కలుసుకునే అవకాశమే లేదు. ఎటర్నల్ డెత్, నిత్య మరణం. అది నిత్య మరణం. ఈ 3 మరణాలు. ఫిజికల్ డెత్ తప్పదు, ప్రతి శరీరం చచ్చిపోవలసిందే, తప్పదు. కానీ మిగిలినవి 2 ఉన్నాయి కదా. అంటే క్రీస్తుకు దూరంగా ఉన్న నువ్వు క్రీస్తుతో కలుసుకోవడం, నిత్య నరకం, నిత్యం మరణించాల్సిన నువ్వు, నిత్యము దేవునికి దూరంగా ఉండాల్సిన నువ్వు నిత్యము క్రీస్తుతో ఉండడం. ఈ రెండిటి కోసం యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి
తాను మరణించి మరణం మీద అధికారం ఉన్న సాతాన్ని వాడి అధికారాన్ని అంతటి సంపూర్ణంగా తొలగించేశాడు అనమాట. సంపూర్ణంగా వాడికి అధికారం ఉంది. అప్పటి వరకు ఏంటి, పాత నిబంధన నుంచి ప్రజలందరినీ గుడ్డి వాళ్ళని చేసి దేవుడికి దూరస్తుల్ని చేసి వాళ్ళని నరకానికి వెళ్ళిపోయేలాగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడంటే మనలాంటి శరీరంతో మనలాంటి రక్తంతో ఈ లోకానికి వచ్చి మన మీద ఏంటిది ఇక్కడ ఏమనుంది, మరణము యొక్క బలం గలవాడు. మరణము యొక్క బలం గలవాడు, వాడికి బలం ఉంది. వాడే క్రీస్తు నుంచి మనల్ని దూరం చేయగలడు. వాడిని ఈయన మరణం ద్వారా వాడి యొక్క బలం అంతటి నాశనం చేసేసాడు. దానికోసం ఆయన చేసింది ఏంటి, యేసుక్రీస్తు తనకు సిలువలో మరణించాడు. అర్థమైందా? నేను మళ్ళీ వాక్యం చదువుతున్నాను చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున, అంటే మనం ఆ ప్రకారమే మరణము యొక్క బలం గలవాన్ని అనగా అపవాదిని అంటే సాతాన్ని మరణము ద్వారా నశింప చేయడానికి, ఓకేనా, ఆయన కూడా రక్త మాంసములో పాలువాడయ్యాడు. ఎందుకు శరీరంతో వచ్చాడు అంటే ఆ శరీరంలో మనల్ని ఏదైతే క్రీస్తు నుంచి దూరం చేస్తుందో ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి మరణాన్ని జయించి మరలా తిరిగి లేచాడు. ఇంకా మరణం మీద బలం ఉన్నాడు కదా, సాతానికి ఇంకెలాంటి అధికారం లేదు. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళ మీద సాతాను యొక్క ఏ అధికారం కూడా పనిచేయదు. అర్థమైందా? చెప్పింది అర్థమైందా లేదా? సో ఇక్కడ ఏం చేస్తాడంటే సాతాన్ని నశింపజేసి, ఇక్కడ ఏమైనా ఉంది, నశింపజేయుటకు అని ఉంది కదా. సాతాన్ని నశింపజేయుటకు అంటే ఏంటి, సాతాను లేడా? ఇప్పుడు ఉన్నాడు కదా, శుభ్రంగా ఉన్నాడు. సాతాను ఉన్నాడు, వాడు ఇక్కడే ఉన్నాడు, భూమి మీదే అందరినీ నాశనం చేస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ నశింపజేయడం అంటే ఏంటి, వాడి బలాన్ని శూన్యం చేశాడంట. వాడి బలవంతుని ఏం చేశాడు, శూన్యం, ఏమీ లేదన్నమాట, జీరో, కేవలం జీరో. వాడి చేతుల్లోకి ఏ ఆయుధాలు లేవు, వాడికి అసలు బలం లేదు, వాడికి శక్తి లేదు, వాడికి అధికారం లేదు, వాడికి ఏమీ లేదు. సో ఎవరి మీద చూపించగలడు ఈ అధికారాన్ని, కళ్ళు మూసుకుపోయి యేసుక్రీస్తు రక్షకుడుగా లేని వాళ్ళ మీద ఈ అధికారాన్ని చూపించగలడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతారో వాళ్ళకి ఇంకా వాళ్ళ మీద సాతాను పనిచేయడానికి ఇంకా వాళ్ళకి అధికారం లేదు. ఓకే, సో ఇది ఆయన ఏం చెప్తాడంటే మనకి యేసుక్రీస్తు యొక్క విజయంలో మనకు కూడా దేవుడు ఏం చేశాడు, ఒక పాలు భాగస్థలం అంటే షేర్ ఇచ్చాడు మనకి. అంటే ఆయన చనిపోయాయి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా తిరిగి లేస్తాం. ఆయనకు విజయం ఉంది కాబట్టి మనకు కూడా విజయం ఉంది. ప్లస్ ప్రభు ఇంకొకటి కూడా షేర్ చేసుకోమని మనల్ని అడుగుతున్నాడు. ఏంటో తెలుసా, చాలా మంది విషయం తెలియక నాశనం అయిపోతున్నారు. సిలువలో నేను పొందిన విజయాన్ని ప్రజలకి చెప్పడంలో నువ్వు కూడా నాతో పాటు ఈ బాధ్యతని షేర్ చేసుకో అని కూడా దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పొందావు కదా, నువ్వు విడుదల పొందావు కదా, నువ్వు ఈ అధికారం నుంచి బయటకు వచ్చావు కదా, అలాగే నా పునరుత్థానంలో పాలిభాగస్తుడివి, నా సింహాసనంలో పాలిభాగస్తుడివి, అలాగే నా సమస్త విజయంలో పాలిభాగస్తుడివి. ప్రజలకి ఈ విజయాన్ని తెలియజేయడంలో కూడా నువ్వు నాకు పాలిభాగస్తుడివి అని దేవుడు మనతో చెప్తున్నాడు. అందుకనే ఇది తిన్నప్పుడల్లా, ఇది తిని త్రాగునప్పుడల్లా మీరు నా మరణాన్ని ప్రచురపరుస్తారంటే ఆయన మరణం మనకు విజయాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని ప్రజలకి తెలియజేయడం కోసం. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 చదువుతున్నాను చూడండి. 18వ వచనం, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును, మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములో సజీవుడినై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనమున్నాయి. ఎవరినైతే సాతాను పట్టుకొని వెళ్ళి పాతాళంలో పడేస్తున్నాడో, దేవునికి నిత్యము దూరం చేసేస్తున్నాడో, ఆ పాతాళ లోకపు
తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎవరు నమ్ముతారో వాళ్ళకి ఆ తాళాలు ఇవ్వబడుతూ ఉంటాయి, అధికారం ఇవ్వబడుతూ ఉంటుంది. వాళ్ళు మళ్ళా నిత్యం దేవునికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. క్రీస్తులాగే వాళ్ళు ప్రతి విషయంలో విజయాన్ని పొందే శక్తి క్రీస్తుని నమ్మిన ప్రతి బిడ్డకి ఉంది. లాస్ట్ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవిరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. ఎవరు ప్రధానులు అధికారులు అంటే మన ప్రధానమంత్రి కాదు. ప్రధానులు అధికారులు అంటే దెయ్యపు శక్తుల సమూహాలు. చెప్పుకున్నాం కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్డర్. ఓకే, వీళ్ళందరినీ ఏం చేశాడు? ఫినిష్. వాళ్ళ యొక్క అంటే దీని గురించి చెప్పారు. ఒక రాజు ఇంకొక రాజు మీద విజయం పొందిన తర్వాత ఈ రాజు రెండో రాజు ఓడిపోతాడు కదా, ఆ ఓడిపోయిన రాజుని తీసుకొచ్చి రథానికి కట్టి అందరి ముందు వేడుక కనబడతాడు, వీళ్ళు నేను జయించి ఉన్నాను అని. అలాగే యేసుక్రీస్తు సాతాను పట్టి తెచ్చి వేడుక కనబరిచాడంట. పెద్ద మీటింగ్, పెద్ద ప్యారెట్ అంటారు కదా, అంటే నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తుంటారు కదా, మన సైన్యం అంతా చూపిస్తుంటారు చూడండి ఆగస్టు 15. అలాగా దేవుడు చూపిస్తున్నాడంట. ఏ లోకానికి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10. అందుచేత పరలోకముందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ఎంతమంది? పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, 3 లోకాలకు చూపిస్తున్నాడు. పరలోకానికి, భూమి మీద ఉన్న మనుషులకి, సాతాను శక్తులకి. ఈ 3టికి ఆయన చూపిస్తున్నాడు. ఏంటి? నేను ఈ రాజుని ఏం చేశాను? అప్పటి వరకు మొత్తం మనుషులందరి మీద ఉన్నవాడు అధికారాన్ని తీసుకొని శూన్యం చేశాడు. కంప్లీట్గా శూన్యం చేసి నేను పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకి కనబరిచిన. ఇంకా వాడిలో ఎలాంటి అధికారం కానీ ఏమీ లేదు. 1 యోహాను 3:8 ఉంటుంది కదా, అపవాది క్రియను లయపరచుటకే మనిషి కుమారుడి లోకానికి వచ్చి ఉన్నట్టు కంప్లీట్గా శూన్యం. డిజార్మర్ అంటే వాడికి ఎలాంటి ఆయుధం లేకుండా చేశాడు, వాడికి ఎలాంటి అధికారం లేదు. వాడి సింహాసనం నుంచి వాడిని త్రోసివేశాడు. వాడికి ఇంకెలాంటి అధికారం లేదు. నేను మాజీ ఎమ్మెల్యే అని ఇప్పుడు నేను పరిపాలిస్తానంటే పోరా అంటారు, అంతేనా? నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రి ఛాంబర్లో కూర్చుంటానంటే గెట్అవుట్ అంటారు. నువ్వు అప్పటి వరకు చేసావు, ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్తానంటే కుదరదు, అంతేనా? ప్రధానమంత్రి నేను ఇప్పటి వరకు అంటే నువ్వు ప్రధానమంత్రి గెలిస్తే నువ్వు ప్రధానమంత్రివి, కానీ లేదంటే నువ్వు కాదు. అలాగా సాతాను యొక్క అధికారాన్ని, సాతాను యొక్క బలాన్ని సాతాను కంప్లీట్గా వాడి సింహాసనం నుంచి ఆయన తోసేశాడు అంతే దేవుడు. ఇప్పుడు వాడికి ఆయుధాలు లేవు, పదవి లేదు, అధికారం లేదు, నథింగ్. యేసుక్రీస్తు ఎంత అధికారాన్ని కలిగి సాతాన్ని అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హల్లెలూయా. ఆ అధికారాన్ని నీకు నాకు ఇచ్చాడు. సేవకులకి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసకి ఇచ్చాడు. నీకు ఎంత అవగాహన ఉంటే అంతగా అధికారాన్ని నువ్వు ఉపయోగించవచ్చు. ఎప్పుడు ఈ అవగాహన పెరుగుతుంది? దాన్ని ధ్యానిస్తే, దాని గురించి చదివితే, దాని గురించి ప్రభువా దీని గురించిన ప్రత్యక్షత నాకు ఇవ్వు అని అడిగినప్పుడు ప్రభువు దాన్ని మనకి అర్థమయ్యేలా చేస్తాడు. కొత్తగా ఇవ్వడు, ఇచ్చేశాడు, మనకు అర్థమయ్యేలాగా చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నీవు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రభువా, మేము సాతాను యొక్క ఏ తంత్రములకు నాయనా మేము వేధింపబడవలసిన అవసరత మాకు లేదు ప్రభువా. క్రీస్తునందు గొప్ప అధికారాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారు. దీనిని గురించిన జ్ఞాన ప్రత్యక్షతలు గల మనస్సు మాకు సంఘమంతటికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు, నువ్వు ఈ భూమి మీద అధికారం గలవాడివే బోధించవు, అధికారం గలవాడివే సాతాను క్రియలను లయపరిచావు ప్రభువా. నువ్వు అధికారులను ప్రధానులను జయోత్సవముతో బాహాటముగా పట్టి తెచ్చి వేడుకు కనబరిచావు ప్రభువా. పాతాళలోక ద్వారంలో నీ చేతిలో ఉన్నవని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటూ దేవా, మాకు పరిపూర్ణమైన అవగాహన దేవాని వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం నడిచే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, మీరు చెప్పిన ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచమని, పరిశుద్ధాత్మ దేవ, మేము మా జీవితంలో ప్రతి పరిస్థితిని అధిగమించడానికి, ఏలడానికి ప్రభువ, అధికారమును చలాయించడానికి నీవిచ్చిన జయోత్సవాన్ని ప్రభువ మేము అనుభవిస్తూ నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ మా బ్రతుకులను అత్యద్భుతముగా నీకు మహిమకరముగా మేము ఉంచుకోవడానికి జ్ఞాన హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భిక్షవారం కలుద్దాం.